తులారాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలత పెరుగుతూ ఉంటుంది. చేసే పనులు కొంత అనుకూలిస్తాయి. మీకు రావలసినటువంటి ధనపరంగా కొంత మొత్తము చేతికి వస్తుంది. భూమి గృహాలకు సంబంధించిన పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యపరంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తలు వహిస్తూ మీరు కొన్ని పనులు కొనసాగించాలి. మిత్రుల ద్వారా మీకు సహాయం తగ్గే అవకాశం ఉన్నది. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. తులారాశి వారు ఈరోజు శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని నమస్కరించి ఆవుకి ఏదైనా పచ్చటి పదార్థం అంటే గడ్డి, పచ్చిగడ్డి తినిపించే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు కొంత కలిసి వస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు సంపూర్ణంగా కలిసి వస్తుంది. చేసే పనులు అనుకూలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము, పెద్దల యొక్క సహకారము మీకు సంపూర్ణంగా లభించడం వలన కొన్ని పనులు త్వరగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్యన సామరస్యత పెరుగుతూ ఉంటుంది. సంఘం లోపల గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అనుకోకుండా ధనలాభం పొందే అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈరోజు మీ యొక్క కులదేవతకు కొన్ని పుట్నాలు, శర్కర నివేదన చేసి అవి పిల్లలకు పంచండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత ధనలాభం జరిగే అవకాశం ఉన్నది. మీరు ఊహించని విధంగా కొన్ని సందర్భాల్లోపట మీరు ఆదాయాన్ని పెంచుకుంటారు. ఆదాయ మార్గం పెరుగుతూ ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టకండి. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. సమయానికి బంధువుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు మీ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ధనస్సు రాశి వారు ఈరోజు బృహస్పతే నమః అని చెప్పి నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువుకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.